గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల. యాదాద్రి జిల్లా బీబీనార్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండారు శంకరయ్యకు భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కల్లిబొల్లి మాటలు విని ఆగం కావద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి తప్ప మరేం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది అన్నారు. ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాను. ముఖ్య విషయం ఏం చెప్పాలంటే నా గురించి చెప్తున్నారు. ఊర్లో ఉంటలేడు బండారు శంకరయ్య ఊర్లో ఉంటలేడు, ఏం చేసినా బతికినా వస్తున్నా. ఇక నాగపురంలో ఉంటలేరు అని చెప్తున్నాడు. శివాలయానికి సొంత డబ్బుతోని 5 లక్షల రూపాయలు ఎవరు మీకు చెప్తలేరు. ఆ విషయం ఎవరు చెప్తలేరు. ఎస్సీ కాలనీలో ఈ 5-6 సంవత్సరాల కింద బాక్సులు ఇప్పించిన 70,000 రూపాయలు బాక్సులు ఎస్సీ కాలం ఎస్సీ రోడ్డు మీద పోయి ఎక్కడ అడుగు గిరాకీ తెచ్చుకొని చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క బతుకమ్మ పండుగ పెట్టుకొని అలా డాన్సులు చేస్తారు. అది అడగండి ఎస్సీ కాలనీలో. నా గురించి బ్యాడ్గా చెప్తారు. మీరేనా అంటారు. ఇప్పుడు ఎంపీడీసీ గెలిచిన ఆయన 7 రాజకీయం చేస్తున్నాడు. మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. నా గురించి వాళ్ళు బ్యాడ్గా చెప్పినంత మీరు నమ్మొద్దు. నేను నా పిల్లల చదువుల గురించి భవిష్యత్తు గురించి పోయినా వాళ్ళకి ఇల్లు కట్టించినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆడ నేను వచ్చి ఈడనే ఉంటా. ఒక ప్లాట్ కాదు, నాకు 3 ప్లాట్లు ఉన్నాయి రోడ్డు మీద. నేను నా ఇల్లు మళ్ళీ మీకు గెలిచిన తర్వాత స్టార్ట్ చేసుకుని కట్టుకుంటాను. నాకు చెరువు కింద పొలం ఉన్నది. నేను మిమ్మల్ని నిలిచి ఏ రోజు కూడా నేను బయట ఉండలేను. నా మీద లక్ష పెట్టిన వాళ్ళు నేను మీ గురించి పోరాడుతున్నా. దీనికి గ్రామ పంచాయతీ అడగడం తప్ప నాది మీరు చెప్పండి. మీరు చెప్పండి, కాలువ గురించి అడగడం తప్ప చెప్పండి. మీరు మట్టి కొట్టడం అడిగితే తప్ప మీరు చెప్పండి. మీరు ఆలోచించాలి. నా మీద ఈ ప్రచారాలు చెప్పి నన్ను ఓడగొట్టాలి, నేను దోసుకదిద్దామని చూస్తున్నారు తప్ప మీరు ఒక సర్పంచ్ గెలుపుతుండేది ఎందుకు? మా చేతి కింద ఉండాలి. వీడైతే నేను చెప్పినట్టు వింటాడు. వాడు శంకరయ్య ఆడినాడు. ఈ విధంగా మీరు చెప్పుకుంటూ నా మీద ప్రచారం విధాల ఇబ్బందులు అవుతా ఉన్నాయి. మీకు రైతులకు రుణమాఫీలు అన్నాడు చేసిండా అని చెప్పి పూర్తిగా నేను అడుగుతా ఉన్నా. పెన్షన్లు చక్కగా వస్తున్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కటి ఇలా 2,000 నుంచి 4,000 ఇస్తానా పెన్షన్ ఇస్తున్నా అమ్మా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం మాటలు చెప్పారు వీళ్ళు, కల్లిమల్ మాటలు. ఒక బస్సు ఫ్రీ బస్సు అంటుండు. ఇదివరకు 70 బస్సులు తిరుగుతుంటే ఇప్పుడు 30 బస్సులు పంపుతున్నారు, ఫ్రీ బస్సు అంటారు. కాబట్టి ఇటువంటి దొంగ పనులు, ఈ దొంగ ముఖ్యమంత్రి వీరి కింద ఈ పాలకులు, ఈ దొంగల్ని మనం బుద్ధి చెప్పకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళా ఇటువంటి శంకర్ గౌరవ వ్యక్తి వచ్చి ఊళ్ళలో సర్పంచ్ అయితేనే ఊరు బాగుపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మీరు అందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారని చెప్తా ఉన్నా. నేను 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నా. నాకు ఎవరైంది బాగా తెలుసు. ఒక చక్కటి అవకాశం వచ్చింది ఆయనకు. అవకాశం వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అవకాశం రాలేదు. వచ్చినప్పుడు మీరందరూ కూడా రాఘవాపుర గ్రామస్తులు చాలా తెలివైన వాళ్ళు. గతంలో ఎన్ని ఎలక్షన్లు వచ్చినా బ్రహ్మాండంగా ఎవరైతే ఊర్లో అందుబాటులో ఉన్న వ్యక్తికి గెలిపించిన వాళ్ళు శంకర్ని గెలిపియండి. ఆయన ఉంగరం గుర్తు, ఆయన బలపరిచిన వార్డు మెంబర్లు అందరికీ ఓట్లేసి గెలిపించినట్టయితే తప్పకుండా వారి మాట నా మాటగా తీసుకొని తప్పకుండా హైదరాబాద్ పోకుండా ఆయన ఊర్లో ఉండి ఈ మండలంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, ఊరికి మంచి పేరు తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా నేను తోడ్పడతా. అవసరమైతే నిధులు కూడా తీసుకొచ్చి ఆయన మాట నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శంకర్ గౌడ్ గారిని అత్యధిక ఓట్లు వేసి ఉంగరం గుర్తుపై గెలిపించాలని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ. ఉంగరం గుర్తు